వెల్కమ్ టు అవర్ ఛానల్. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పొత్తుల విషయమై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ పొత్తుల విషయమై చర్చించడానికి ఢిల్లీ వెళ్తున్నారని ఒక నూతన వార్త వైరల్ అవుతూ ఉంది. విషయం ఏంటి అనేది మన శ్రవణ్ కుమార్ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ఆయన్ని అడిగి మనం తెలుసుకుందాం. నమస్తే సార్. అయితే ఇప్పుడు రీసెంట్గా మాకు తెలిసిన ఒక వార్త, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పొత్తుల విషయమై మాట్లాడడానికి ఢిల్లీ వెళ్తున్నారు, ఢిల్లీ పర్యటించబోతున్నారు అని తెలిసింది. ఆ విషయాలు ఏంటో కొంచెం మా ప్రేక్షకులకి తెలియజేయండి. సమకాలిక రాజకీయ నాయకుల్లో, రాజకీయ పార్టీల్లో అన్మెచ్యూరిటీ కిడ్ ఎవరైతే ఉన్నారంటే జనసేన పవన్ కళ్యాణ్. చాలా అన్మెచ్యూరిటీస్గా కనిపిస్తుంటే నిర్ణయాలు, ప్రవర్తన కిడ్డీగానే ఉంటుంది. నిజంగా కూడా అది అవునా కాదంటే దానికి ఉదాహరణలు ఆయన చూపిస్తూ ఉంటాడు. పొత్తులు ఉన్నాయంటాడు, పొత్తులు లేవంటాడు. ఏదైతే మాట్లాడుతున్నాడో ఆవేశపూరితంగా మాట్లాడతాడు, తత్క్షణమే మాట్లాడతాడు. ఆ తర్వాత వెంటనే ఇంకో దానికి విభిన్నంగా, చాలా భిన్నంగా మాట్లాడుతుంటాడు. ఇదంతా కూడా ఇది స్పిరిటెడ్ మైండెడ్ అనిపించేలా ఉంటుంది. ఇట్లాంటి మనస్తత్వాలు సహజంగా రాజకీయాలకు పనికి రావు, రాజకీయాల్లో రాణింపు చేయలేరు. సో అది ఆయన క్రేజ్, ఇమేజ్ మీద నడుస్తూ వస్తుంది. అందుకే బహుశా ఆయనకు ఓడిపోవడానికి, తరచూ గెలవకపోవడానికి కారణాలలో ఇది కూడా ఒక కారణమై ఉండవచ్చు. అయితే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నాడు, అది మొదటి నుంచి ఉంది, బరాబరుగా అది ఒప్పుకుంటున్నాడు. ఎట్ ద సేమ్ టైం ఎన్డీఏలో టీడీపీ పార్టీని చంద్రబాబు నాయుడు గారిని దూరం పెడుతూ అపాయింట్మెంట్ అడిగినా కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా పొత్తులు లేవని అర్థాన్ని ఇస్తూ చాలాసార్లు టీడీపీని పక్కన పెడుతూ జనసేనను మాత్రమే తనతో తీసుకెళ్తుంది భారతీయ జనతా పార్టీ. ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉన్నట్టు ప్రధాన పార్టీ. అంటే స్పష్టంగా గత 3 సంవత్సరాల నుంచి చూస్తుంటే టీడీపీ తోటి స్నేహం కానీ పొత్తు కానీ చేయ ఉద్దేశం లేదని బీజేపీ చాలా స్పష్టమైన సంకేతాలు ఇస్తూ వస్తుంది. అయినా పట్టు వదలని విక్రమార్కుల్లా బేతాలను మీద వేసుకొని వెళ్ళిన విధంగా తరచూ పవన్ కళ్యాణ్ ఈ చంద్రబాబు నాయుడు టీడీపీ బేతాళాన్ని తీసుకొని ఢిల్లీకి వెళ్ళడం, అక్కడ టీడీపీ పొత్తు గురించి ప్రస్తావించడాలు, వాళ్ళు తిరస్కరించడాలు తరచూ జరుగుతూనే ఉంది. సరే ఆయన ప్రయత్నం ఏం చేశాడు, వాళ్ళు ఒప్పుకోలేదు. కానీ అనూహ్యంగా చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత పరామర్శకు వెళ్ళి పొత్తులను ప్రకటించి టీడీపీ అండ్ జనసేన కలిసే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నది, ఇది పక్కా అంటూ వాగ్దానం చేశాడు, వ్యాఖ్యలు చేశాడు. అయితే దాని తర్వాత చాలా చర్చలు జరిగాయి. పొత్తు సంబంధించినటువంటి సమీకరణాల కోసం టీడీపీ అండ్ జనసేన చాలా ఉమ్మడి మేనిఫెస్టో అన్నారు. అయినా కూడా మళ్ళీ అనుమానంగా ఇరు పార్టీలు అనుమానం వచ్చేలా ప్రవర్తించాయి. ఎవరికి వాళ్ళు వాళ్ళ అభ్యర్థిని ప్రకటిస్తున్నారు. ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ పొత్తు లీడింగ్ ఉందో జనసేన ఆ స్థానాలు అడగడం, ఎక్కడైతే జనసేన ఆధిక్యంగానో లీడింగ్గా ఉన్న స్థానాలలో తెలుగుదేశం అభ్యర్థులని వాళ్ళు ప్రకటించడాలు, ఇరువురు ఒకరినొకరు ప్రకటించుడు, పొత్తు ఉండదు, మనం ఎందుకైనా సిద్ధపడాలి, మనం పొత్తు లేదు, మనం ఒంటరికైనా పోరాటాలి అంటూ కింది స్థాయి కేడర్కు చెప్పుకుంటూనే మళ్ళొక పర్యటనలు, అంటే ఇక్కడ ఆయన వారాహి యాత్ర చేస్తుంటాడు. ఫేజ్ 1లో ఒక రకంగా మాట్లాడతాడు, ఫేజ్ 2లో ఇంకొక రకంగా మాట్లాడతాడు, ఇంకొక ఫేజ్లో పోతే ఇంకొక రకంగా మాట్లాడతాడు. ఒక కాన్స్టిట్యూషన్లో జరిగిన పంట ఒక రోజు జరుగుతున్న వాతావరణానికి రెండో రోజు వేరే ఊరికి వెళ్ళినప్పుడు మారిపోతుంది. రెండో ఊరికి వెళ్ళినప్పుడు మళ్ళొక అక్కడ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వస్తాడు. మనం పొత్తులతో పోటీ చేస్తున్నా కూడా త్యాగాల సిద్ధం కావాలని చెప్తాడు. అలా చెప్పడంతో అక్కడ స్థానికమైనటువంటి నాయకత్వాలు, క్యాడర్ అంతా కూడా నిరుత్సాహపడిపోతారు. అంటే ఇన్నాళ్ళు గ్లాస్ పట్టుకుని తిరిగాము, ఇన్నాళ్ళు జనసేన కండ వేసుకుని తిరిగాము, అన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటూ బీరాలు పలికాం, ఫ్లెక్సీలు కట్టాం, రేపు మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండాలు మోయాలా మేము అని ఒక ఆత్మస్థైర్యానికి లోనవుతారు. సో ఆత్మస్థైర్యం దెబ్బపడుతుంది. అట్లా నిరుత్సాహపరుస్తున్నాను. ఈ విషయం మళ్ళీ ఎవరైనా చెప్పగానే రేపటి మళ్ళీ పొత్తుందంటాడు. అంటే రకరకాలుగా స్టెబిలిటీ లేనటువంటి మనస్తత్వాలు. అంటే ఇది రాజకీయ ఎత్తుగడలకు మాట్లాడుండవచ్చు, చంద్రబాబుడికి చర్యకు ప్రతిచర్య కావచ్చు. కానీ ఇవన్నీ కూడా క్యాడర్ని ఒకటి రూపంలో మార్చడానికి, పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని అంగీకరించడానికి ప్రజలు ఇష్టపడరు. ఎందుకంటే అపనమ్మకం వస్తుంది. నాయకుడు అనేవాడు ఇలా పటిష్టంగా ఉండాలి, ఇలా స్పిరిటెడ్గా రకరకాలుగా మారితే నాయకత్వ లక్షణాలుగా ఇలాంటి నాయకుడు మమ్మల్ని ఎలా కాపాడుతాడు అంటే మనకు తెలుసు. నాయకుడు అనేవాడు బలంగా ఉండాలి, తమ తరపున స్థిరంగా పోరాడగలిగినటువంటి ధీరసారి ఉండాలి, విజనరీ ఉండాలి, మన కోసం ఎంతకైనా కష్టపడాలన్న నాయకుడిని కోరుకుంటారు ప్రజలు. అలాంటి నాయకత్వ లక్షణాలు ఇతరులో కనిపించకపోవడం ఇతనికి మైనస్. అందుకే తరచు ఎన్నికల్లో ఓడిపోతున్నాడు. నిన్నగాక మొన్న జనసేన పార్టీ అభ్యర్థులను కూడా ప్రకటించి ఈరోజు మళ్ళీ పొత్తులు ఉన్నాయంటున్నాడు, మళ్ళీ రేపు ఢిల్లీ వెళ్తున్నాను అంటున్నాడు. ఢిల్లీకి వెళ్ళి మళ్ళీ పొత్తుల గురించి మాట్లాడతాడా, లేదా తెలుగుదేశం పొత్తు లేకుండా మనమే కలిసి మాట్లాడుకుందామంటానికి వెళ్తున్నాడా? ఎందుకంటే ఇంత ఢిల్లీ నుంచి అయితే ఆహ్వానం రాలేదో వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ బీజేపీ తెలుగుదేశంతో పోతుందా, జనసేనతో పార్టీతో పోతుందా, ముగ్గురు కలిసి పోటీ చేస్తారా తెలియదు. ఒకవేళ ముగ్గురు పోటీ చేస్తే ఆల్రెడీ 4:2:1 421 చెప్పి కూడా ఒక ఈక్వేషన్ బయట చెప్పారు.
అంటే 4:2:1 అంటే 4% టీడీపీ పోటీ చేస్తే 2% సీట్లలో బీజేపీ 1% జనసేనకి ఇస్తారని. ఈ 420 కాస్త 421 ఈక్వేషన్ చేసుకున్నారంటూ కూడా వైరల్ అయింది ఒక వార్త. అంటే 4:2:1 అంటే ఆ 175 ఎమ్మెల్యే కాన్స్టిట్యూషన్లో 7 అంటే ఈస్ట్ వచ్చేస్తే ఒకదానికి 25 స్థానాలు వస్తుంది. తెలుగుదేశం పార్టీ 4 భాగాలు అంటే 4 ఈస్ట్ అంటే 100 స్థానాలు తెలుగుదేశం పార్టీ, 50 స్థానాలు బీజేపీ పార్టీ, 25 స్థానాలు మన జనసేన పార్టీకి ఒప్పందం కుదిరిందని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు ఎలా ఉంటే ఇంకా ఇంతవరకు కూడా కేవలం ఒక 50 రోజులు కూడా లేదు. ఏ రోజో రేపో మాపో ఎన్నికల కోడ్ ప్రకటించే అవకాశం ఉంది. ఎన్నికల నగారాన మోగే అవకాశం ఉంది. ఎన్నికల నగారం మోగిన తర్వాత జంపింగ్లు ఎక్కువ ఉంటాయి. ప్లస్ దాంతో అభివృద్ధి కార్యక్రమాలు చేయలేరు. అంటే ఇంత విస్తృతంగా తిరగలేరు, ఇంత విస్తృతంగా ఖర్చు పెట్టలేరు. సభలు నిర్వహించినా కూడా ఎన్నికల కోడ్ లెక్కల్లోకి వచ్చేస్తూనే ఉంటుంది. సో మనం ఇంత జరుగుతున్నప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన ఈ జనసేన పార్టీ పెట్టి 10 ఏళ్ళైనా ఈరోజు కూడా ఒక్క రిప్రజెంటేటివ్ కూడా అసెంబ్లీలో అధ్యక్షాన లేకపోయిన సిచ్యువేషన్ ఉన్న పార్టీ చాలా మెచ్యూరిటీగా ప్రవర్తించిన తరుణంలో స్పిరిటెడ్గా మాట్లాడడం అనేది ఈ నిన్నటి బట్టి వాక్యాలను బట్టి చూస్తూ అవుతుంది. దీంతోపాటు ఢిల్లీ పర్యటన ఉందంటాడు, రద్దు అయిందంటాడు, కన్ఫర్మేషన్ ఉందంటాడు, కన్ఫర్మేషన్ లేదంటారు, కార్యకర్తలకు ఒక రకంగా చెప్తాడు, అభిమానులు బహిరంగ సభలో ఒక రకంగా మాట్లాడతాడు. ఇవన్నీ చూస్తే పవన్ కళ్యాణ్ పరిస్థితి చాలా అగమ్య గోచరంగానే ఉంది. మొత్తం మీద రేపు భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో ఈయనకు అపాయింట్మెంట్ ఇచ్చి ఒక భరోసా ఇస్తే కానీ భవిష్యత్తులో ఈయన స్థానాలు ఏంటి ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. అప్పటిదాకా జనసేనకు 20 సీట్ల, 30 సీట్ల, 40 సీట్ల లేదా 15 సీట్లతో సర్దు పెట్టుకోవాల్సి వస్తుందా, ఇవేమిటి కూడా క్లారిటీ రావాల్సి ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.